నమస్తే అండి. సందర్భాన్ని బట్టి మనం వాడే కొన్ని సామెతలు, వాటి అర్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ ఉంటే కొండలు దాటవచ్చు. దీనికి అర్థం సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు అని అర్థం. గోరంతలు కొండంతలు చేయడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చెప్పటం. మరొకటి అందని ద్రాక్ష పండ్లు పుల్లన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దొరకని దానిలో లోపాన్ని ఎంచడం. మరొకటి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అంటే ప్రయోజనం లేని శ్రమ అన్నమాట. అగ్నికి వాయువు తోడైనట్లు అంటే ఒక బలవంతుడికి మరొక బలవంతుడు తోడై ఇంకా బలవంతుడు అవడం. అంబలి తాగేవాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు అంటే చేస్తున్న చిన్న పనికి ఎక్కువ సహాయాన్ని కోరడం. అడవి పంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు అంటే తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించడం. గుడ్డి కన్నా మెల్ల మేలు అంటే అసలేమీ లేని దానికంటే ఏదో ఒకటి ఉండడం మంచిది కదా. అభ్యాసం కూసు విద్య అంటే అభ్యాసంతో ఎంత కష్టమైన పనినైనా సులభమవుతుంది. అంటే ఏదైనా మనం నేర్చుకున్నామనుకోండి, కష్టపడి నేర్చుకున్నప్పుడు ఆ విద్య మనకి ఎంతో సహాయపడుతుంది. అంటే ఆ పని చాలా సులువవుతుంది అని అర్థం. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. అంటే ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగానే ఉంటుంది అని అర్థం. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు అంటే గొప్పతనం కోసం అర్హత లేని పనులు చేయడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.